ఇది ఒక వృత్తం సార్. ఇది ఒక వృత్తము. ఏబిసిడి ఒక చక్రీయ చతుర్భుజము. ఏబి మరియు సిడి ప్రాంతము పి వద్ద కలవడానికి ఈ రెండు కలుస్తున్నాయి కాబట్టి డయాగ్రామ్ని కొంచెం ఇలా రాస్తాను సార్. డయాగ్రామ్ని నేను ఇలా రాస్తాను. ఏబిసిడి, ఏబి నుంచి గీసిన గీత, సిడి నుంచి గీసిన గీత ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది. ఆ పాయింట్ పేరేంటి సార్? పి అనే పాయింట్ దగ్గర కలుస్తుంది. పి అనే పాయింట్ దగ్గర కలుస్తుంది. ఏబి నుంచి గీసిన గీత, సిడి నుంచి గీసిన గీత ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది. ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది. నవ్వు ఇక్కడ నాకు క్వశ్చన్లో ఏమిచ్చాడు? యాంగిల్. దీన్ని నేను డి అనుకుంటాను, దీన్ని సి అనుకుంటాను. ఈజీగా ఆన్సర్ వస్తుంది సార్. ఇది సి, ఇది డి. ఏమిచ్చాడు చూడండి సార్. యాంగిల్ ఏడిసి, యాంగిల్ ఏడిసి ఇది ఎంత ఇచ్చాడు? 70 degrees. ఇది ఎంత ఇచ్చాడు? 70 degrees. యాంగిల్ డిఏబి, డిఏబి ఇది ఎంత ఇచ్చాడు? 40 degrees. ఇది ఎంత ఇచ్చాడు? 40 degrees. సో ఇది 70 degrees ఇచ్చాడు, ఇది 40 degrees ఇచ్చాడు. 70 degrees అండ్ 40 degrees. నౌ క్వశ్చన్లో ఏమన్నాడు? యాంగిల్ పిబిసి, పిబిసి ప్లస్ పిబిసి. ఓకే, అంటే ఇది సి ఇక్కడే పెట్టుకుందాం సార్. ఇక్కడే పెట్టుకుంటే బెస్ట్. ఒకసారి నేను డయాగ్రామ్ మళ్ళీ గీస్తున్నాను. ఎందుకనంటే నేను భుజాలు అటు ఇటు మారువంగానే నాకు కొంచెం ఈక్వేషన్ కాంప్లికేషన్ అని కనబడుతుంది. చూద్దాము. రైట్, ఏబిసిడి, ఏబిసిడి. ఇక్కడ ఏబి అన్నాడు, దాని తర్వాత డిసి అన్నాడు కాబట్టి డిసి అదే వరుసలో రాస్తున్నాను. ఫస్ట్ ఏబి అన్నాడు, దాని తర్వాత డిసి అన్నాడు. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది అన్నాడు. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది అన్నాడు. యాంగిల్ ఏడిసి, ఏడిసి ఎంత సార్? ఇది 70 degrees. ఇది ఎప్పుడైతే నాకు 70 అయిందో, ఇది ఎప్పుడైతే నాకు 70 అయిందో ఇది కూడా 70 అని కనబడుతుంది. అంతే కదా సార్. ఇది 70 గనక అవుతే ఇది 110, ఇది 110 గనక అవుతే మొత్తము ఎంత? 180. కాబట్టి ఈ రెండు సమానము. ఓకే, నెక్స్ట్ వన్ డిఏబి, డిఏబి, డిఏబి ఇది ఎంత ఉంది నాకు? 60 degrees. ఎప్పుడైతే నాకు ఇది 60 degrees కనబడద్దో ఇది నాకు 120 degrees. ఇది 120 degrees అంటే ఇది 60 degrees, ఇది 60 degrees. కొంచెం డయాగ్రామ్ కరెక్ట్గా రాసుకుంటే ఆన్సర్ ఆటోమేటికల్గా వస్తుంది సార్. మనకేం కావాలి? క్వశ్చన్ పిబిసి కావాలి. పిబిసి ఇది 70. పిసిబి కావాలి. పిసిబి ఇది 60. 70 + 60 వాల్యూ ఎంత? 130 degrees. 70 + 60 ఈ వాల్యూ ఎంత? 130 degrees. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదువుతూ డయాగ్రామ్ గీయండి, అప్పుడు మీకు ఇంత ఈజీగా అడుగుతుంది. ఏబిసిడి. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్. ఏబి నుంచి, ఏబి అనే దాని నుంచి పీకి గీశాను. నెక్స్ట్ ఏమన్నాడు? డిసి అనే పాయింట్ నుంచి పీకి గీశాను. ఎప్పుడైతే నాకు ఈ పాయింట్ తెలిసిందో, ఇది 70 ఇచ్చాడో, ఇది 70 ఇవ్వంగానే ఇది 110 అయింది. ఇది 70 ఇవ్వంగానే ఇది 110 అయింది. ఇది 110 అవ్వంగానే ఇది 70 అయింది. అంటే ఇది 70 అవుతే ఇది కూడా 70 అవుతుంది. ఇది 60 అవ్వంగానే ఇది 120 అయింది. ఈ 120 అవ్వంగానే ఇది 60 అయింది. 70 + 60. నాకు క్వశ్చన్లో ఏమడిగాడు? ఈ రెండు యాంగిల్స్ మొత్తం అడిగాడు. ఆన్సర్ ఎంత? 130 degrees.